Hello students, welcome to Ekam IAS Academy. మనం జనవరి రివిజన్ మాడ్యూల్ ఉంది కదా, సో దాని కంటిన్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ మనకి బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పి ఈ ఎక్సర్సైజ్ అన్నది అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఇండియా స్కిప్ చేయడం జరిగింది, సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని గురించి తెలుసుకోవాలన్నమాట. సో అసలు ఇండియా ఎందుకు ఇది స్కిప్ చేసిందంటే ఇండియా క్లారిఫైడ్ దట్ సచ్ నావల్ డ్రిల్స్ ఆర్ నాట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ యాక్టివిటీస్ ఆఫ్ బ్రిక్స్ అండ్ అడాక్ initiative and therefore participation is not automatic or obligatory. So ఈ బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్ అన్నది మనకి ఈ బ్రిక్స్ అసోసియేషన్లో ఉంది కదా, ఇది ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉన్న సెటప్ కాదు. సో ఇది వాలంటరీ ఇనిషియేటివే కాబట్టి సో అందులో మా పార్టిసిపేషన్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజెస్ ఎవరు స్టార్ట్ చేశారో చూద్దాం. ది బ్రిక్స్ ప్లస్ నావల్ ఎక్సర్సైజ్ ఆర్ అడాక్ maritime drills involving బ్రిక్స్ మెంబర్స్ అండ్ సెలెక్టెడ్ నాన్ బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్. సో ఇదేంటంటే ఒక వాలంటరీ ఇనిషియేటివ్, ఇది ఒక నావల్ ఎక్సర్సైజెస్ మాట. సో ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరు? బ్రిక్ మెంబర్ కంట్రీస్, అలాగే నాన్ బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మాట. సో ఇది మనకి బ్రిక్స్ ఫ్రేమ్వర్క్లో మ్యాండేటరీ కాదన్నమాట. ఓకే, అంటే అఫీషియల్గా దీనికంటూ ఏమీ ఉండదన్నమాట అందులో. ఓకే, కానీ ఇది ఎవరు మనకి లీడ్ చేస్తున్నారంటే చైనా లీడ్ చేస్తుంది. ద ఎక్సర్సైజ్ ఫీచర్స్ యాక్టివ్ నావల్ పార్టిసిపేషన్ ఫ్రమ్ రష్యా, ఇరాన్, యుఏఈ అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ ఎక్సర్సైజ్లో ఈ మెరటైమ్ ఎక్సర్సైజ్లో ఎవరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందంటే రష్యా ఉంటుంది, ఇరాన్ ఉంటుంది, యుఏఈ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు బ్రిక్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. బ్రిక్స్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ గ్రూప్ ఆఫ్ 11 కంట్రీస్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్. సో మనకి గ్లోబల్ సౌత్ అంటే సదరన్, మనకి సౌత్ సైడ్ ఉన్న గ్లోబల్ సౌత్ సైడ్ ఉన్న కంట్రీస్ అన్ని ఫామ్ అయ్యి మనకి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యే అదే బ్రిక్స్ మాట. ఈ బ్రిక్స్ అనే టర్మ్ మనకి 2001లో ఎవరిచ్చారంటే మనకి గోల్డ్స్మాన్ సాచ్ ఎకనామిస్ట్. అంటే ఈ గోల్డ్స్మాన్ సాచ్ అన్నది ఒక గ్లోబల్ అంటే ఇంటర్నేషనల్ మనకి అదేంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మాట. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మాట. సో అందులో ఉన్న ఒక పర్సన్, ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఈ టర్మ్ని ప్రపోజ్ చేయడం జరిగింది, ఇది బ్రిక్ అని చెప్పి. సో ఈ బ్రిక్ ఎలా వచ్చిందంటే మనకి పేరుకు తగ్గట్టుగా వచ్చిందన్నమాట. సో ఎవరు మనకి ఫౌండర్ కంట్రీస్ అయినా మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. సో వీటిని స్టార్టింగ్ లెటర్స్ తీసుకొని బ్రిక్ అన్నారు. తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది, సో దాన్ని బ్రిక్స్ అని చెప్పి పేరు వచ్చింది అనమాట. ఓకే, సో దీని ఫస్ట్ సమిట్ అన్నది మనకి 2009లో రష్యాలో చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మనకి ఈ 5 కంట్రీస్తో పాటు మనకి ఇప్పుడు 11 కంట్రీస్ దీని మెంబర్స్ మాట. ఓకే, సో అలా మనకి మిగతా కంట్రీస్ కూడా ఈ బ్రిక్స్లోని యాడ్ అవడం జరిగింది. ఏంటా కంట్రీస్ అంటే ఈజిప్ట్, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ యుఏఈ మాట. ఓకే, సో ఈ కంట్రీస్ కూడా ఇప్పుడు బ్రిక్స్లో పార్ట్ మాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఇస్ ద ఫౌండింగ్ మెంబర్, అంటే స్థాపించినప్పటి నుంచి ఇండియా ఇందులో పార్ట్ అయి ఉంది మాట. నెక్స్ట్, కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ద గ్రూప్ ఎయిమ్ ఈస్ టు ఇంక్రీజ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ ద ఇంటర్నేషనల్ గవర్నెన్స్. సో ముఖ్యంగా మనకి గ్లోబల్ సౌత్లో అన్నవి ముఖ్యంగా డెవలపింగ్ నేషన్స్ ఉంటాయి కదా. సో ఆల్రెడీ వరల్డ్లో ఉన్న ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా, వరల్డ్ బ్యాంక్ అయినా, ఐఎంఎఫ్ అయినా, యునైటెడ్ నేషన్స్ అయినా, దీనిలో డామినెన్స్ ఎక్కువ మనకి డెవలప్డ్ నేషన్స్ ఉంటున్నాయన్నమాట. సో డెవలపింగ్ నేషన్స్ అయినా ఎక్కువ కాన్సన్ట్రేషన్ గ్లోబల్ సౌత్లో ఉన్నాయన్నమాట. సో వీటికి కామన్గా కొలనైజ్డ్ హిస్టరీ ఒకటి కామన్గా ఉంది మాట. సో ఇలా వాటికంటూ ఒక గ్రూప్ అంటే ఒక కామన్ హిస్టరీ ఉంటుంది అండ్ కామన్ ఎకనామిక్ స్టేటస్ నియర్లీ అంటే డెవలపింగ్ స్టేటస్లో ఉంటున్నాయి. సో వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఉన్న బాడీని క్రియేట్ చేసుకోవడానికి ఉద్దేశంతో క్రియేట్ చేసుకుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైనా యుఎన్, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ అన్నది సో అవి ఈక్విటబుల్గా ఉండట్లేదు అన్నమాట వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో అవి ఆల్రెడీ మనకి డెవలప్డ్ నేషన్స్ అయినా యుఎస్ఏ అండ్ యూరోపియన్ నేషన్స్ డామినేటింగ్గా ఉంటుంది కాబట్టి సో మనకంటూ అంటే గ్లోబల్ సౌత్ రిలేటెడ్ కంట్రీస్ అంటూ వాటికంటూ
కొన్ని వాటికంటూ ఏర్పరచుకున్న బాడీయే ఈ బ్రిక్స్ మాట. సో అందులో మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి ఒక ఫైనాన్షియల్ ఆర్మ్ కూడా పార్ట్ ఆఫ్ బ్రిక్స్ మాట. అంటే మనకి IMF ఎలాగా మనకి ఇంటర్నేషనల్లో ఒక పర్టికులర్ బ్యాంక్ లా ఉంటుందో ఇక్కడ మనకి బ్రిక్స్కి ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ముఖ్యంగా ఈ బ్యాంక్ ఉద్దేశం ఏంటంటే ఇదేంటంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ టు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్. సో ఇండియా ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకుంది అనుకుంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్ తీసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇండియా అండమాన్ సీ దగ్గర మనకి ఫస్ట్ ఎవర్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ అన్నది ఇనిషియేట్ చేయడం జరిగింది. అసలు ఈ ఓపెన్ సీ అంటే ఏంటి, ఓపెన్ సీ మెరైన్ ఫార్మింగ్ అంటే ఏంటంటే మనం సీ మధ్యలో ఏంటంటే కొన్ని ఆనకట్టల్లా కట్టి మనం ఏంటంటే ఫిషింగ్ని ప్రమోట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. అంటే సీ లోపల, ఓకే, సీ మధ్యలో మనకి ఏంటంటే కేజెస్లా కట్టి ఇక్కడ మనం ఫిషెస్ని క్యాచ్ చేయాలని చూస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఓపెన్ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎవరు ఇనిషియేట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ టెక్నాలజీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అడ్మినిస్ట్రేషన్. ఇలా 3 బాడీస్ కలిపి ఇనిషియేట్ చేసిన ఇనిషియేటివ్ ఇది మాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ గ్రోయింగ్ ఫిష్ అండ్ సీవీడ్ ఇన్ ద ఓపెన్ సీ యూజింగ్ స్పెషల్ కేజెస్ అండ్ స్ట్రక్చర్. ఓకే, the project aimed to increase the seafood production, create jobs and income for coastal communities and reduce pressure on wild fish stocks. Okay, so మనకి ఏంటంటే దీనివల్ల ఏంటంటే సీఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం, జాబ్స్ ఇంక్రీజ్ చేయడం మెయిన్ ఉద్దేశం అన్నమాట. ద కేజెస్ ఆర్ డిజైన్ టు విత్ స్టాండ్ స్ట్రాంగ్ వేవ్స్ అండ్ కరెంట్స్ అండ్ విండ్స్. సో మనం ఇది మధ్యలో పెడుతున్నాం కాబట్టి, ఓపెన్ సీలో పెడుతున్నాం కాబట్టి అక్కడ విండ్స్ అండ్ కరెంట్స్, ఓషన్ కరెంట్స్ తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో ఆ కేజెస్ ఏవి డిజైన్ చేస్తున్నామో అవి వీటిని విత్ స్టాండ్ తట్టుకునేటట్టు డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇట్ సపోర్ట్స్ ద గ్రోత్ ఆఫ్ ఇండియాస్ బ్లూ ఎకానమీ బై ప్రమోటింగ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ఓషన్ రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు అండమాన్ సీ గురించి. అండమాన్ సీ గురించి ఏంటి? ఇట్స్ అ మార్జినల్ సీ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ ఇండియా, holds historical trade significant and strategic value for maritime routes and regional biodiversity. సో ఈ అండమాన్ సీ అన్నది మనకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్, అలాగే మనకి బయోడైవర్సిటీ డైమెన్షన్లో చాలా ఇంపార్టెంట్, మనకి ట్రైబల్ డైమెన్షన్లో చాలా ఇంపార్టెంట్. ఇది ఒక యూనిక్ జాగ్రఫికల్ యూనిట్ మాట ఇండియాకి. ఓకే, సో ఇట్ కంట్రోల్స్ choke points like 10-degree channel and 6-degree channel, vital for 25% of global trade వయా మలాకా స్ట్రేట్. సో 10-degree ఛానల్ అంటే ఏంటి? 10-degree ఛానల్ ఏంటంటే మనకి అండమాన్ ఐలాండ్ని, నికోబార్ ఐలాండ్ని సపరేట్ చేసే వాటర్ బాడీని మనం 10-degree ఛానల్ అంటున్నాం. అలాగే మనకి 6-degree ఛానల్ ఏంటంటే మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్ అండ్ ఇండోనేషియాలో సుమత్రా దీవుల్ని, సో వీటిని సపరేట్ చేసేది 6-degree ఛానల్ అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఈ మలాకా స్ట్రైట్ అన్నది మనకి ఏంటంటే అండమాన్ సీ నుంచి సౌత్ చైనా సీకి, ఓకే, సో దాన్ని సపరేట్ చేసే స్ట్రైట్నే మలాకా స్ట్రైట్ అంటారు. సో ఇక్కడ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఇలా మన పనామా కెనల్, ఇవి ఎలా ఎంత ఇంపార్టెంటో ఈ మలాకా స్ట్రైట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి ఈ పెసిఫిక్ ఓషన్ వైపు అయినా ఆర్ ఈ జపాన్ వైపు వెళ్ళాలనుకున్నా ఇటు నుంచే వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్ టాపిక్. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కంప్లీటెడ్ 80 years ఆఫ్ ఇట్స్ ఫంక్షనింగ్. ఓకే, సో అందుకు ఇది న్యూస్లో అనమాట. సో యుఎన్కి సంబంధించిన ఒక బాడీ మాట. ఓకే, యుఎన్కి సమ్ ఇంపార్టెంట్ బాడీస్ ఉంటాయి, వాటినే ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అంటారు. అవి ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి అన్నమాట. సో అందులో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అన్నది ఒకటి. ఓకే, సో ఇది ఎస్టాబ్లిష్ చేసి మనకి 80 years అయింది, అందుకు ఇది న్యూస్లో ఉంది. మనకి ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పి. ఓకే, సో అంటే విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు యుఎన్ అని చెప్పి, కానీ ఇట్ ఈస్ అ
one of the principal organ of the UN, okay, acting as a central forum for international economic, social and environmental policy coordination. So దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్స్ అ కామన్ ఫోరం ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి, సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ పాలసీ కోఆర్డినేషన్ గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక అసోసియేషన్ ఆర్ కామన్ ప్లాట్ఫామ్గా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945 అండర్ ద యుఎన్ చార్టర్. సో ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయింది? 1945లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. అండ్ దీని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి యుఎన్ చార్టర్ దగ్గర నుంచి వచ్చాయన్నమాట. Okay, so it functions as a unique bridge between the governments and non-state actors, with over 6,500 NGOs having consultative status, enabling civil society, youth and other stakeholders to participate in గ్లోబల్ పాలసీ మేకింగ్. సో ఇది ఏంటంటే ఇది ఒక కామన్ ప్లాట్ఫామ్. మనకి గవర్నమెంట్సే కాదు, నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ అయిన ఎన్జిఓస్, అలాగే మనకి మిగతా స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే స్టేట్ని రిప్రజెంట్ చేయకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, ప్రెషర్ గ్రూప్స్ ఏవైనా, సో అవన్నీ కలిపి ఇందులో పార్టిసిపేషన్ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఆ పాలసీ అన్నది ప్రాపర్గా అన్ని స్టేక్ హోల్డర్స్, సొసైటీలో ఉన్న అందరూ కలిపి స్టేక్ హోల్డర్స్ కలిపి ఇచ్చే ఒపీనియన్స్ బట్టి వచ్చే పాలసీ మేకింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, డ్యూరింగ్ 2000s the ECOSOC emerged as a key forum to review progress on Millennium Development Goals, and since 2015 the SDG through mechanisms like high level political forum. సో మనకి 2000s నుంచి దీనికి ఇంకో బాధ్యత కూడా వచ్చింది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రాకముందు మనకి ఏంటంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉండేవన్నమాట. ఓకే, అవి కూడా ఒక 15 years. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ ఇయర్ ఎంత మనకి 2030 కదా. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? 2015. సో అలాగే మనకి ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం 2000sలో అలా స్టార్ట్ చేసాం. సో వాటి ప్రోగ్రెస్ని రివ్యూ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ బాడీగా దాని రెస్పాన్సిబిలిటీ మారిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఎస్డిజీస్ కూడా రివ్యూ చేయడానికి దీనికి ఒక బాధ్యతగా ఉందన్నమాట. ఓకే, చిప్స్ టు స్టార్ట్అప్ ప్రోగ్రామ్. సో ఇది మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. Over 1 lakh individuals have enrolled in the chip design training, with approximately 67,000 trained so far under చిప్స్ టు స్టార్ట్అప్ ప్రోగ్రామ్. సో ఇదేంటంటే ఇట్స్ అన్ అంబ్రెల్లా కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ and IT in 2022 with the outlay of 250 crore over 5 years. సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకి చిప్ డిజైనింగ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి, స్కిల్ పెంచడానికి, స్కిల్ డెవలప్మెంట్ పెంచడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కింద వస్తుందన్నమాట. ఓకే, సో ఇందులో అసలు ఏంటి టార్గెట్స్ చూద్దాం. దిస్ ప్రోగ్రామ్ టార్గెట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ 85,000 industry ready professionals across undergraduate, postgraduate and doctoral levels. సో ఈ పర్టిక్యులర్ స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఎవరికి ఇస్తున్నారు? మనకి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డాక్టోరియల్ లెవెల్స్లో, అంటే పిహెచ్డి చేసే వాళ్ళ లెవెల్స్లో. సో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ నీడ్స్ ప్రకారం ఈ ప్రోగ్రామ్ అన్నది మనకి ఆ స్కిల్ డెవలప్మెంట్ అన్నది ఇస్తుందన్నమాట. సో దీని టార్గెట్ ఏంటి? 200 PhD స్కాలర్స్ ఎంగేజ్డ్ ఇన్ ద అడ్వాన్స్ రీసెర్చ్ ఇన్ ద చిప్ డిజైన్. అలాగే 7,000 MTech graduates specializing in VLSI or embedded systems, 8,800 MTech graduates from computer, communication and electronic system programs with focused VLSI exposures, 69,000 BTech students trained through VLSI oriented కోర్స్ వర్క్ మాట. సో ఇలా మనకి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో నీడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే, విత్ ద రైజింగ్ డిమాండ్ ఫర్ ద అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అండ్ AI, ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 1 trillion by 2030 మాట. సో మనకి ఆత్మనిర్భర్ భారత్ ఉంది కదా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. సో మనకి కావాల్సిన మన గ్రోత్కి కావాల్సిన అవసరాలన్నీ మన మీద మనం ఆధారపడుతూ డెవలప్ చేసుకుంటే దాన్ని సెల్ఫ్ రిలయన్స్ అంటారు, ఆత్మనిర్భర్ భారత్ అంటారు. సో మనకి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ గ్రోత్ అంతా AI మీద ఉంది. ఈ AI అండ్ ఇవన్నీ మన డిజిటల్ రెవల్యూషన్ ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్
పరంగా అంటే మనకి ఈ చిప్స్ మీద ఆధారపడి ఉంటుంది, కంప్యూటర్స్ కదా, సో మదర్ బోర్డ్స్ ఇవన్నీ. సో అందుకే ఈ చిప్ మేకింగ్లో మనకేంటంటే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవాలంటే మనకి స్కిల్ సెట్ ఉండాలి. సో దాన్ని ఫోకస్ చేసుకుంటూ వచ్చిన ఈ ఇనిషియేటివే మనకి చిప్ టు స్టార్టప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, సో global talent shortage of over 1 million professionals by 2032 positions India as a key contributor to semiconductor ecosystem through focused initiatives. సో మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా మనం లైక్ గ్లోబ్ అంతటికి సర్వీస్ ఇస్తున్నామో అలాగే సెమీ కండక్టర్స్లో మనం కూడా గ్లోబ్ అంతటికి ఆ పర్టికులర్ సర్వీస్ ఇచ్చేటట్టు ఒక నాలెడ్జ్ హబ్గా తయారవ్వాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చిన పర్టికులర్ స్కీమ్ మాట. సో గ్లోబ్లో మొత్తానికి ఈ చిప్ మేకింగ్లో ఎంత డర్ట్ ఉందంటే ఓవర్ 1 million ప్రొఫెషనల్స్, మనకి ఇంకా 1 million ప్రొఫెషనల్స్ కావాలన్నమాట 2032 కల్లా. సో ఇండియా ఈ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనుకుంటుంది అన్నమాట. ఓకే, గ్రీన్ అల్యూమినియం. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే నాల్కో సిఎండి సెట్ ఇండియన్ అల్యూమినియం సెక్టర్ ఇస్ నాట్ yet ready for green aluminium under EU CBAM due to high power costs and dependence on thermal energy. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఈ నాల్కామ్ అన్నది అల్యూమినియం సెక్టర్లో అంటే గ్రీన్ అల్యూమినియంని ప్రస్తుతానికి నేను తయారు చేయడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే మనకి ఈ సిబిఏఎం అన్నది కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నమాట. ఇది ఒక EU రిలేటెడ్ మెకానిజం. సో అందులో నేను ఆ పర్టికులర్ మెకానిజంలో ఉన్న రూల్స్ ప్రకారం నేను ఈ అల్యూమినియంని ఆ టర్మ్స్లో కండిషన్స్లో నేను ప్రిపేర్ చేసే సిచ్యువేషన్లో లేను అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇదేంటో తెలుసుకోవాలి. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో ఇదంటే ఏంటంటే ఇట్స్ అ కార్బన్ ప్రైజింగ్ మెకానిజం ఇంట్రడ్యూస్డ్ బై ద యూరోపియన్ యూనియన్ టు ప్రివెంట్ కార్బన్ లీకేజెస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫేస్ అ కార్బన్ కాస్ట్ సిమిలర్ టు గూడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద EU. ఓకే, సో కార్బన్ లీకేజ్ని ప్రమోట్ చేయడానికి కార్బన్ లీకేజ్ని కట్టడి చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. అంటే ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు EUలో మనకి క్లైమేట్ చేంజ్కి మెయిన్ కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో పెరిగిపోవడం వల్ల మనకేంటంటే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, దానివల్ల క్లైమేట్ చేంజ్ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మనకేంటంటే ఈ కార్బన్ అన్నది ఎందుకు మనకి అట్మాస్ఫియర్లో పెరిగిపోతుందంటే మనం యూజ్ చేసిన ఇండస్ట్రియలైజేషన్ మెథడ్ బట్టి, ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ బట్టి ఈ కార్బన్ అనేది పెరిగిపోతుంది. అంటే మనం ఏ ఇండస్ట్రీస్ వాడినా, ఏం చేస్తున్నా, వెహికల్స్లో ఫ్యూయల్స్ వాడినా, ఏది వాడుతున్నా మన ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కోల్ నుంచి వస్తుంది. సో ఈ కోల్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ అన్నది రిలీజ్ అవుతుంది. సో ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అంటే ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ని ఇంపాక్ట్ని తగ్గించడానికి EU ఏం చేసిందంటే ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించి సో ఆటోమేటిక్గా మనకి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కూడా తగ్గుతుంది అనుకో. దానికి ఇనిషియేటివ్గా ఏం చేసిందంటే విత్ ఇన్ ద EU అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్కి ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ మెషర్స్ తెచ్చుకున్నారు. ఏంటంటే ప్రతి ఇండస్ట్రీకి ఏంటంటే మీరు ఎక్కువ కార్బన్ రిలీజ్ చేయకూడదు. సో దానివల్ల ఏంటంటే సో వాళ్ళు ఫోర్స్ఫుల్గా వాళ్ళకి ఏంటంటే రెన్యూబుల్ సోర్సెస్లోకి వాడడం మారుతున్నారు అన్నమాట. కానీ ఇప్పుడు EU కూడా గ్లోబలైజ్డ్ వరల్డ్తో కనెక్ట్ అయింది కాబట్టి EU కూడా ప్రపంచ దేశాలతో లావాదేవీలు చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని గూడ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ EUలోనైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఇండస్ట్రీస్ మీద మెషర్స్ ఇస్తుంది. అంటే కార్బన్ ఎమిట్ ఎక్కువ ఉన్న లిమిట్ కన్నా ఇప్పుడు EUలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 1 ton కార్బన్ కన్నా రిలీజ్ చేయకూడదు అని చెప్పి మెజర్స్ ఇచ్చింది. సంథింగ్ లైక్ స్టీల్ ఇండస్ట్రీకి అంతటికి ఈ రూల్ అప్లై అవుతుంది అనుకోండి. ఓకే, సో మనకి ఈ EUలో మొత్తం అంతా ఫైన్, ఇంతకన్నా రిలీజ్ చేసిన వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది. కానీ వాట్ ఇఫ్ ఇప్పుడు ఏదైనా యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుందంటే స్టీల్,
సో దాని మీద ఇంపోజ్ చేయలేదు కదా, ఎందుకంటే EU జ్యూరిడక్షన్ ఓన్లీ ఇక్కడ వరకే వర్తిస్తుంది, మిగతా కంట్రీస్ మీద వర్తించదు. సో బయట కంట్రీని సంథింగ్ కాల్డ్ ఎక్స్ నుంచి స్టీల్ ఇంపోర్ట్ చేసుకుందంటే ఇది గ్యారంటీ ఇవ్వలేదు అన్నమాట, ఈ పర్టికులర్ స్టీల్లోని ప్రొడక్షన్లోని కార్బన్ ఎమిషన్ ఎంత ఉందో లేదో అని చెప్పి. సో దానికోసం ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ప్రకారం సో ఈ పర్టికులర్ కంట్రీ ఏ పద్ధతిలో అది ఆ స్టీల్ని ప్రొడ్యూస్ చేసింది, స్టీల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత కార్బన్ ఎమిషన్ అయ్యిందో కూడా లెక్క అడుగుతుందన్నమాట. సో ఆ లెక్కలో వీళ్ళు అనుకున్న లెక్కలో కన్నా ఎక్కువ అయింది అనుకోండి, సో ఈ ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని మీద ఎక్కువ ఫీజు అన్నది విధిస్తుంది. దాన్నే కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో దీనివల్ల ఏంటంటే కార్బన్ లీకేజ్ అన్నది ఇది కంటైన్ చేస్తుంది. సో ఇది కార్బన్ లీకేజ్ అన్నది ఇక్కడ ఇప్పుడు వీటి కంట్రీస్లోని EUలోని ఈ జ్యూరిడిక్షన్లోని ఇది విధిస్తుంది ఒక కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్. కానీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న దాని మీద దానికి కంట్రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటున్న దాని మీద అడుగుతుంది, మీరు ఎలా ఆ పర్టికులర్ స్టీల్ని ప్రొడ్యూస్ చేశారు, స్టీల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంత కార్బన్ ఎమిట్ చేశారు. సో ఉన్న లిమిట్ కన్నా వాళ్ళు ఎక్కువ ఎమిట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు దాని మీద పెనాల్టీ యాడ్ చేసుకుంటూ ఇంపోర్ట్ చేయడానికి అలౌ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. సో కార్బన్ లీకేజ్ అక్కర్స్ when companies shift production from countries with strict climate regulations to countries with weaker environmental standards, leading to no real reduction in the global emissions. సో ఇది కార్బన్ లీకేజ్. సో ఈ పర్టికులర్ మెకానిజం ద్వారా EU ఏం చేస్తుందంటే ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్ కాబట్టి కొన్ని కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న కంట్రీస్ ఏం చేస్తున్నాయి, స్ట్రిక్ట్గా ఇక్కడ మెషర్స్ తీసుకుంటున్నాయి కదా, సో నేను ఇక్కడ కాదు నా కంపెనీని నేను బయట ఇంకెక్కడో పెడతాను, ఇంకొక కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కంట్రీలో ఎక్కడో పెట్టారు అనుకోండి, ఫ్రాన్స్ రిలేటెడ్ కంపెనీ. ఎందుకు అక్కడ పెట్టారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టీల్ ప్రొడ్యూస్ చేయడం కాస్ట్లీ అయిపోతుంది, ఎందుకంటే ఉన్న టెక్నాలజీతోని కార్బన్ ఎక్కువ ఎమిట్ చేస్తేనే వాళ్ళు స్టీల్ ప్రొడ్యూస్ చేయగలరు. కానీ ఇక్కడ స్ట్రిక్ట్ మెజర్స్ రావడం వల్ల అవ్వట్లేదు. సో అలాంటప్పుడు బయట ఇంకెక్కడో పెట్టి అక్కడ ఏమీ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏం లేవు. సో ఇక్కడ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకున్నా ఇక్కడ EU పెట్టుకున్న ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ పెద్ద ప్రయోజనం ఉండట్లేదు కదా. సో దాన్ని అరికట్టడానికి తీసుకొచ్చిన మెషరే ఇది మాట. సో ఏం చేస్తుంది, సో ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు అది అడుగుతుంది అన్నమాట, మీరు ఆ స్టీల్ని ఎలా ప్రొడ్యూస్ చేశారు, అలా ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఎమిట్ అయింది. సో ఉన్న లిమిట్స్ కన్నా ఇది పెట్టుకున్న లిమిట్స్ కన్నా ఎక్కువ ఎమిట్ అయితే దానికి పెనాల్టీ యాడ్ చేస్తూ అప్పుడు అలౌ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ప్రస్తుతానికి ఈ మెకానిజం అన్నది దేనికి కవర్ అవుతుందంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, అల్యూమినియం, సిమెంట్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ, హైడ్రోజన్. సో ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే NALCOM said India's aluminium sector is not yet ready for green aluminium under EU CBAM due to high power costs and dependence on థర్మల్ ఎనర్జీ. సో మనకి ఈ గ్రీన్ అల్యూమినియం అంటే ఏంటంటే అల్యూమినియంలోని ప్రొడక్షన్లోని మనం రెన్యూబుల్ ఎనర్జీని కోల్ని యూజ్ చేయకుండా రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటూ ఈ అల్యూమినియం ఇండస్ట్రీ నడిస్తే దాన్ని గ్రీన్ అల్యూమినియం అంటారు. సో ఇప్పుడు నాల్కామ్ ఏమంటుందంటే సో ఇండియా గ్రీన్ అల్యూమినియంలోకి అయ్యే పొజిషన్లో లేదు, ఎందుకంటే గ్రీన్ అల్యూమినియంలోకి మారాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ప్రస్తుతానికి మన అల్యూమినియం డిపెండెన్స్ అంతా థర్మల్ ఎనర్జీ మీద ఉంటుంది, అంటే కోల్ బేస్డ్ ఎనర్జీ మీద ఉంది అని చెప్తున్నారు. ఓకే, సో గ్రీన్ అల్యూమినియం అంటే ఇట్ రిఫర్స్ టు అల్యూమినియం ప్రొడ్యూస్డ్ యూజింగ్ మెథడ్స్ దట్ మినిమైజ్ greenhouse gas emissions and environmental impact. Traditional aluminium production is energy intensive and relies heavily on the fossil fuels, contributing to the carbon emissions. Fossil fuels అంటే కోల్ ఇలాంటి మాట. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా కోల్ వాడితే కార్బన్ ఎమిషన్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ప్రెసెంట్ అల్యూమినియం ట్రెడిషనల్గా మనం కోల్ ఉపయోగించే మన అల్యూమినియం ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. గ్రీన్ అల్యూమినియం is manufactured using renewable energy sources, recycled materials and innovative techniques to reduce its environmental footprint. సో గ్రీన్ అల్యూమినియం ఏంటంటే మనకి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ యూజ్ చేసుకుంటూ అల్యూమినియంని తయారు చేస్తూ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని తగ్గిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రీన్ అల్యూమినియం. సో తీసుకుంటుంది ఏంటి, రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేయడం, సోలార్ ఎనర్జీనో విండ్ ఎనర్జీనో ఇలా యూజ్ చేయడం, అలాగే రీసైకిల్ మెటీరియల్స్ని యూజ్ చేయడం, ఇన్నోవేటివ్ టెక్నాలజీ ద్వారా కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఫుట్ ప్రింట్ని తగ్గిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రీన్ అల్యూమినియం. ఓకే, సో అల్యూమినియం గురించి తెలుసుకుందాం. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ అల్యూమినియం ప్రొడక్షన్ ఆఫ్టర్ చైనా.
వరల్డ్లోని మనకి ఇండియా పొజిషన్ ఎంత ప్రొడక్షన్లో? సెకండ్ మాట. ఫస్ట్ ఎవరు? చైనా మాట. ఓకే, ఇండియాస్ అల్యూమినియం ఇండస్ట్రీ is strategically strong and among the world's largest, supported by rich bauxite resource base and led by major producers like Nalco, Hindalco and Balco and Vedanta Aluminium. సో మనకు అల్యూమినియం ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ మాట ఇవి. అల్యూమినియం ఇస్ అ వర్సిటైల్ మెటల్ యూస్డ్ ఇన్ మెనీ సెక్టర్స్. సో అల్యూమినియం అన్నది మనకి చాలా సెక్టర్స్లో యూస్ చేస్తాం అండ్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మన ట్రాన్స్పోర్టేషన్, కన్స్ట్రక్షన్, ప్యాకేజింగ్, మిషనరీ, ఏరోస్పేస్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఇలా మనకి చాలా వాటిల్లో రా మెటీరియల్గా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో బగురుంబా డాన్స్ నెక్స్ట్ ఆర్టికల్ దీని గురించి మాట. అసలు ఈ బగురుంబా డాన్స్ ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి రీసెంట్గా మన పిఎం అయిన మోడీ గారు దీన్ని అటెండ్ అవ్వడం జరిగింది అస్సాంలో, అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. ఈ పర్టికులర్ డాన్స్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ కంటే మనకి అస్సాంకి చెందిన బోడో కమ్యూనిటీ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ మాట. దీన్నే బటర్ఫ్లై డాన్స్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, సో ఇది ప్యాటర్న్ డాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం ఈ డాన్స్ని చూస్తే బటర్ఫ్లై డాన్స్లా అనిపిస్తుంది అన్నమాట. అందుకే దీనికి నిక్ నేమ్గా బటర్ఫ్లై డాన్స్ అని కూడా అంటారు. ఇట్స్ ట్రెడిషనలీ పర్ఫార్మ్డ్ బై యంగ్ ఉమెన్. ద డాన్స్ సెలబ్రేట్స్ నేచర్, హ్యాపీనెస్, పీస్ అండ్ ఫర్టిలిటీ. సో మనకేంటంటే ట్రైబల్స్కి కల్చరల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా, సో వాళ్ళు కల్చరల్ రూట్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు అన్నమాట. సో అందుకే ఇక్కడ ఈ పర్టికులర్ డాన్స్కి ఒక ఫిలాసఫీ ఉంది. ఏంటి? ఇట్ సెలబ్రేట్స్ నేచర్, హ్యాపీనెస్, పీస్ అండ్ fertility mat. Its graceful hand and foot movements imitate the flight of the butterflies. So ఈ డాన్స్ ని చూస్తే మనకి బటర్ఫ్లై ఎగురుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే దీన్ని బటర్ఫ్లై డాన్స్ అంటారు అన్నమాట. Okay, so it is mainly performed during the Bisagu festival, which marks the Bodo New Year mat. ఈ బిసాగు ఫెస్టివల్ అన్నది బోడో కమ్యూనిటీ న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఈ డాన్స్ లో మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి యూజ్ చేస్తారంటే సిఫంగ్, అది బ్యాంబూ ఫ్లూట్, ఇంకొకటి కామ్ అంటే డ్రమ్ అండ్ సర్జా అంటే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఈ టర్మ్స్ అన్నవి గుర్తుంచుకోండి. అండ్ ముఖ్యంగా ఇది ఏ కమ్యూనిటీది అండ్ ఏ పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించి. కామ్చట్కా పెన్సులా. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఇది రష్యాకి సంబంధించిన ఒక జియోలాజికల్ ఫీచర్, ఒక పెన్సిల్ అన్నమాట. సో ఇక్కడ మనకి వింటర్ వల్ల కంప్లీట్ స్నోఫాల్ అన్నది చాలా తీవ్రంగా ఉంది, అందుకు ఇది న్యూస్లో ఉందన్నమాట. This Kamchatka is a large peninsula in the far east of Russia and part of the Kamchatka Krai. ఓకే, సో ఈ పెన్సిలా అంటే ఏంటి? మనకి ఇండియా ఇస్ అ పెన్సిలా అంటాం కదా, అంటే ఏంటి? మనకి ల్యాండ్ చుట్టూ వాటర్ సరౌండ్ అయి ఉంటే ఆ పర్టికులర్ బాడీ, ఆ పర్టికులర్ ల్యాండ్ మాస్ని మనం పెన్సిలా అంటాం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అబౌట్ 250 kilometers లాంగ్ అండ్ హ్యాస్ అ స్పేస్ పాపులేషన్ ఆఫ్ అబౌట్ 3.2 lakh పాపులేషన్. సో మనకి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో మొత్తం ఈ పెన్సిలాలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారంటే 3.2 lakh మనుషులే ఉన్నారన్నమాట. ఓకే, so it lies in the Sea of Okhotsk in the west and the Bering Sea and the Pacific Ocean in the east. సో ఇదేంటంటే మనకి ఈ కామ్చట్కా పెన్సిల్ ఫార్ ఈస్ట్ ఆఫ్ ద రష్యాలో ఉంది. సో దీనికి సరౌండెడ్గా మనకి బేరింగ్ సీ అండ్ పెసిఫిక్ ఓషన్ అన్నది ఉందన్నమాట. ఓకే, సో ఈ పెన్సిలా దగ్గర ఇంకా జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 29 యాక్టివ్ వాల్కనోస్ అన్నవి ఉన్నాయన్నమాట. మెనీ ఆఫ్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ యునెస్కో లిస్టెడ్ వాల్కనీస్ ఆఫ్ కామ్చట్కా. సో మనకి ఏంటంటే యునెస్కో ఆల్రెడీ లిస్ట్ చేసింది, అందులో పార్ట్ మాట ఈ ఉన్న వాల్కనీస్ మోస్ట్ ఆఫ్ ది. అండ్ అలాగే కామ్చట్కా రివర్ ఫ్లోస్ త్రూ దిస్ సెంట్రల్ వ్యాలీ. సో దీనిలో నుంచి ఒక రివర్ ఫ్లో అవుతుంది, దట్ ఈస్ ద కామ్చట్కా రివర్ మాట. ఓకే, రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్. సో ఇది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియా తీసుకున్న వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ మాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, అలాగే లాజిస్టిక్ ఇండెక్స్, ఇలా డిఫరెంట్ ఇండెక్స్లన్నీ వరల్డ్ బ్యాంక్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గన్స్ ఇంకేమైనా లేకపోతే ఎన్జిఓస్ ఇంకేమైనా తీసుకుంటాయి అన్నమాట. ఓకే, కానీ ఇదేంటంటే రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ అన్నది ఇండియాకి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ తీసుకున్న ఇనిషియేటివ్ అన్నమాట. అందుకే ఇది న్యూస్లో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అలాగే కరెంట్ అఫైర్స్ డైమెన్షన్లో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ద రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్ ఈజ్ అ గ్లోబల్ బెంచ్మార్కింగ్ ఫ్రేమ్వర్క్ దట్ షిఫ్ట్స్ ద ఫోకస్ ఫ్రమ్ మేర్ ఎకనామిక్ పవర్ టు ఎథికల్ గవర్నెన్స్, స్టెబిలిటీ and global responsibility in accessing nation performance.
సో నేషనల్ పర్ఫార్మెన్స్ని కేవలం ఎకనామిక్ పర్ఫార్మెన్స్తో మనం ముడిపెట్టకూడదు, మిగతా డైమెన్షన్స్ కూడా ఉంటాయి అని గుర్తు చేస్తూ తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ రెస్పాన్సిబుల్ నేషన్ ఇనిషియేటివ్. సో ఈ ఎకనామిక్ పవరే కాకుండా ఇంకా మిగతావి కూడా కన్సిడర్ చేయాలంటున్నారు. ఏంటవి అంటే ఎథికల్ గవర్నెన్స్, సస్టైనబిలిటీ, గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యాక్సెసింగ్ నేషనల్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉంది. ఓకే, సో కానీ ఇండియాకి ఏంటి, మన న్యూక్లియర్ డాక్టర్ ఏంటి, నో ఫస్ట్ యూస్ మాట. అంటే మన దగ్గర పవర్ఫుల్ వెపన్ ఉన్నా మనం దాన్ని మిస్యూజ్ చేయము. ఎవరైనా మనం స్ట్రైక్ చేస్తేనే నెక్స్ట్ నేను స్ట్రైక్ చేస్తాను, నెక్స్ట్ నేను దాన్ని యూజ్ చేస్తాను అని చెప్పి. అంటే ఏంటి అంటే మన దగ్గర ఎంత పవర్ఫుల్ వెపన్ ఉన్నా దానికి మనం రెస్పాన్సిబుల్గా దాని ఇంపాక్ట్ మనం తెలుసుకొని సో అత్యవసర పరిస్థితుల్లోనే మేము యూజ్ చేస్తాము అని చెప్పి మనకంటూ మనం కట్టడి పెట్టుకున్నదే ఈ నో ఫస్ట్ యూస్ పాలసీ మాట. సో ఇక్కడ ఏంటి, గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఇండియా ప్రదర్శిస్తుంది మాట. సో అంటే గవర్నెన్స్ ఉద్దేశంలో ఓన్లీ ఎకనామిక్గా ఎంత డబ్బు ఉంది ఇలా కాకుండా మిగతా డైమెన్షన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి గవర్నెన్స్లో అంటూ తీసుకొచ్చిన ఇనిషియేటివే రెస్పాన్సిబుల్ నేషన్ ఇండెక్స్. The index evaluates countries across 4 core dimensions like ethical governance, social well-being, environmental stewardship and గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ. సో ఏ 4 డైమెన్షన్స్లో చూసుకుంటుంది అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండెక్స్లో ర్యాంకింగ్ ఇస్తుంది కదా, ఆ ర్యాంక్స్ ఇస్తున్నప్పుడు ఏ పారామీటర్స్ అంటే ఈ 4 పారామీటర్స్ బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటవి, ఇవి గుర్తుంచుకోవాలి మీరు. ఎథికల్ గవర్నెన్స్, ఓకే, సోషల్ వెల్బీయింగ్, సో మనుషుల్ని జాగ్రత్త వాళ్ళ వెల్ఫేర్ని ఎలా తీసుకుంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టూవర్డ్షిప్ అంటే ఏంటంటే మనం ఆ పర్టికులర్ కంట్రీ రన్ అవుతున్నప్పుడు ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ ఎంత తక్కువ చేస్తుంది, ఎలా ఉంటుంది. అండ్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ, ఈ 4 డైమెన్షన్స్ బట్టి మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇట్ డెవలప్డ్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై. చెప్పాను కదా, ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి, అందుకే ఇది ఒక ఇండియన్ ఇనిషియేటివ్ అన్నారు. సో దీన్ని బట్టి మనం చూసిన 4 పారామీటర్స్ బట్టి ర్యాంకింగ్ ఇవ్వగా మనకి సింగపూర్ అన్నది టాప్ చేసింది, నెక్స్ట్ స్విట్జర్లాండ్, దెన్ డెన్మార్క్. ఆ తర్వాత మనకు వచ్చింది ఏంటంటే ఇండియా ర్యాంక్ అంతా మనకి 16th మాట గ్లోబల్లీ. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ మాట. ద యూనియన్ గవర్నమెంట్ has formally notified comprehensive rules governing the administration and utilization of ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్ అంటే ఏంటి? So Environmental Protection Fund is a statutory dedicated fund under Environmental Protection Act 1986 meant to channel monetary penalties from government environmental violations into pollution control, restoration, మానిటరింగ్, రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో ఈ పర్టికులర్ ఫండ్ అన్నది మనం దేని ద్వారా ఎస్టాబ్లిష్ చేసాం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ ఫండ్ వల్ల ఉపయోగం ఏం చేయాలనుకుంటుందంటే మనకి ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ బట్టి పెనాల్టీస్ కలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ పెనాల్టీస్ ఉన్న అమౌంట్ని పొల్యూషన్ కంట్రోల్కి, రెస్టోరేషన్కి, మానిటరింగ్కి, రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్కి యూజ్ చేయాలని దీని ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసిన ఫండ్ అన్నమాట. Okay, so it administered by Ministry of Environment, Forest and Climate Change or any body notified by central government. సో దీన్ని ఈ ఫండ్లో వచ్చిన అమౌంట్ని ఎలా యూజ్ చేయాలి, అడ్మినిస్టర్ చేసేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఏ బాడీ అయినా యూజ్ చేయొచ్చు మనం. సో 75% ఆఫ్ ద పెనాల్టీ ప్రొసీడ్స్ ట్రాన్స్ఫర్ టు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ద ఇండియా, 25% రిటైన్ బై ద సెంటర్ మాట. ఓకే, సో ఇందులో ఉన్న అమౌంట్ ఏంటంటే మనకి 75% ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ యూటీస్ అంటే స్టేట్స్కి వెళ్ళిపోతుంది, 25% మాత్రం సెంటర్ ఉంచుకుంటుంది. కానీ ఇందులో ఉన్న అమౌంట్, ఇందులో వచ్చిన అమౌంట్ మాత్రం దేనికి యూటిలైజ్ చేయాలనుకుంటారు, పొల్యూషన్ కంట్రోల్కి, రెస్టోరేషన్, మానిటరింగ్కి, రీసెర్చ్కి, వీటికి మాత్రం యూటిలైజ్ చేయాలన్నమాట. 75% ఏంటంటే స్టేట్స్కి ఇచ్చేస్తారు, స్టేట్స్కి, యూటీస్కి, మొత్తం ఉన్న రాష్ట్రాల్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, 25% సెంటర్ దగ్గర ఉంటుంది. ద క్యాగ్ అన్నది మనకి ఆడిట్ చేస్తుంది కదా, సో క్యాగ్ కూడా ఈ పర్టికులర్ ఫండ్ని ఆడిట్ చేస్తుంది అన్నమాట. అంటే ఎలకేట్ చేసిన ఫండ్ని దానికి వాడారా లేదా చెక్ చేస్తుంది అన్నమాట. ఓకే, క్యాగ్. సో నాకు మీరు లైక్ కామెంట్ సెక్షన్లో ఈ క్యాగ్ అన్నది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నమాట, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి.
ప్యాక్ సిలికా ఇనిషియేటివ్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉందన్నమాట. ఏంటిది? ఇండియా జాయిన్ ద ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ బై సైనింగ్ ద ప్యాక్ సిలికా డిక్లరేషన్ అలాంగ్ విత్ ద బైలాటరల్ జాయింట్ స్టేట్మెంట్ ఆన్ ఇండియా యుఎస్ ఏఐ ఆపర్చునిటీ పార్ట్నర్షిప్. సో ఇండియా అన్నది ఈ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ని జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇది ఆల్రెడీ మనం న్యూస్లో కవర్ చేసాం, కానీ ఇది 2026 మనకి జనవరిలో వచ్చిన న్యూస్ మాట. మళ్ళీ మనకి ఏదో ఒక మంత్ వస్తూ ఉంటుంది కదా. సో ఇది మనకి ఫస్ట్ టైం జాన్లో వచ్చింది. సో ప్యాక్స్ ఈజ్ అన్ హిస్టారికల్ టర్మ్ డినోటింగ్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ. ప్యాక్స్ అంటే ఏంటంటే మనకి మీనింగ్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ. సో ఈ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ ఏంటంటే మనకి ఈ సిలికా పేరులోనే ఉంది కదా. సిలికా అన్నది మనకి ఏఐకి ముఖ్యంగా నెక్స్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దేని మీద ఉంది? మనకి దిస్ ఏఐ మీదే ఉంది. సో ఏఐ ఉండాలి అంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతిదానికి ఉండవలసింది ఏంటంటే ఈ సిలికా. సో ఈ సిలికా అన్నది రా మెటీరియల్ అన్నది మనకి డిస్పర్స్డ్గా ఉంది కాబట్టి గ్లోబల్ సప్లై చైన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ గ్లోబల్ సప్లై చైన్స్లో పార్ట్నర్షిప్ పెంచుకోవడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివే ఈ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్ ఎవరు లీడ్ చేస్తున్నారంటే యుఎస్ లీడ్ చేస్తుంది. ఆన్ ఏఐ అండ్ సప్లై చైన్ సెక్యూరిటీ అడ్వాన్సింగ్ అ న్యూ ఎకనామిక్ సెక్యూరిటీ కన్సెన్సస్ అమాంగ్ ఎల్ఏస్ అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్స్. సో కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? రెడ్యూస్ కోయర్సివ్ డిపెండెన్సీస్ అండ్ పార్ట్నర్షిప్ టు సెక్యూర్ గ్లోబల్ టెక్ సప్లై చైన్స్, అడ్రస్ ఏఐ సప్లై చైన్ ఆపర్చునిటీస్ అండ్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్ప్లోర్ జాయింట్ ఇన్వెస్ట్మెంట్ మాట. ప్రొటెక్ట్ సెన్సిటివ్ టెక్నాలజీస్ అండ్ బిల్డ్ ట్రస్టెడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇలా మనకి సెన్సిటివ్ టెక్నాలజీస్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ ట్రస్టెడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి ఈ పర్టికులర్ ప్యాక్ సిలికా ఇనిషియేటివ్ ఆబ్జెక్టివ్గా ఫామ్ అయిన ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది యుఎస్ లీడ్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ ఫ్రేమ్వర్క్ ఏంటి? యునైట్ కంట్రీస్ హోస్టింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంపెనీస్ టు అన్లీష్ ద ఎకనామిక్ పొటెన్షియల్ ఆఫ్ ద న్యూ ఏఐ age, establish a durable economic order to drive AI powered prosperity across partner nations. Okay, so signatories. So ప్రస్తుతానికి ఇందులో మెంబర్స్ ఎవరు? ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, యుఏఈ, యూకే అండ్ ఇప్పుడు మనకి ఇండియా కూడా పార్ట్ మాట. సో గుర్తుంచుకోండి, ఇండియా పార్ట్, కానీ ఇండియా మనకి ఫౌండింగ్ మెంబర్ కాదు. నెక్స్ట్ టాపిక్ ఆర్టికల్ 15(5) క్లాస్ 5 మాట. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి అపోజిషన్ హ్యాస్ అర్జ్ ద యూనియన్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 15 clause 5 of the constitution while framing a single higher education regulator under the proposed Vikasit Bharat Shiksha Adhishtan Bill 2025. సో మనకి ఆర్టికల్ 15 clause 5 అంటే ఏంటో చూద్దాం. It empowers the state to make special provisions for the advancement of scheduled castes, scheduled tribes and other backward classes. So it enables the state to provide reservations in admissions, including in private educational institutions, whether aided or unaided. So దీన్ని బట్టి ఏంటంటే మనకి ఆర్టికల్ 15(5) క్లాస్ 5 ప్రకారం ఏం చెప్తుంది? సో ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం మనకి స్టేట్కి ఒక పవర్ ఉంటుందన్నమాట. దేని గురించి? ముఖ్యంగా మనకి ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎంకరేజ్ చేయడానికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ చేయడానికి ఈ పర్టిక్యులర్ క్లాస్ 5 15 అన్నది ఆర్టికల్ 15 క్లాస్ 5 అన్నది హెల్ప్ అవుతుంది. సో దీన్ని ఉపయోగిస్తూ స్టేట్ ఏం చేస్తుంది? మనకి రిజర్వేషన్స్ ఇస్తుంది అన్నమాట. అడ్మిషన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ ఓన్లీ పబ్లిక్ అంటే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తున్న పబ్లిక్ ఇన్స్టిట్యూషన్సే కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వర్తిస్తుంది. అది ఎయిడెడ్ అయినా అన్ఎయిడెడ్ అయినా, అంటే గవర్నమెంట్ కొంత సపోర్ట్ ఇచ్చినా ఆర్ కేవలం ఓన్లీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా పర్వాలేదు, కానీ స్టేట్ రిజర్వేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో కానీ ఈ క్లాజ్ అన్నది మనకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీస్ మెయింటైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అలా ఆర్టికల్ 30 అన్నది మైనారిటీస్కి ఆ రైట్ ఇస్తుందన్నమాట. ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఈ క్లాజ్ అన్నది అంటే రిజర్వేషన్స్ అన్నవి వర్తించమాట. అంటే ఇప్పుడు ముస్లిం యూనివర్సిటీ ఉందనుకోండి, ముస్లిం కమ్యూనిటీ రిలేటెడ్, సో ఆ యూనివర్సిటీలో మనకి రిజర్వేషన్స్ అన్నది ఎస్సీ ఎస్టీలకి ఉండదు. The provision was introduced through the 93rd Constitutional Amendment Act 2005. So ఈ provision అన్నది మనకి 93rd Constitutional Amendment Act 2005 అన్నది ఇంట్రడ్యూస్ చేసింది. So judicial validation. The constitutional validity of the Article 15(5) was upheld by the Supreme Court in Paramati Educational and Cultural Trust versus Union of India 2014.
The court affirmed that state can mandate reservations in non-minority private educational institutions. So court ఏం చేసింది, సో ఈ పర్టికులర్ కోర్ట్ కేసులో ఏంటంటే అదే పరిమితి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014లో ఏంటంటే ఈ ఆర్టికల్ 15(5) క్లాస్ 5లో ఉంది కదా, సో ఇందులో SC ST అండ్ OBC వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, సో ఈ పర్టికులర్ క్లాస్ని అప్హోల్డ్ చేసిందన్నమాట. అండ్ అలాగే ఇది నాన్ మైనారిటీ వాటికి వర్తిస్తుంది అని మళ్ళీ చెప్పింది. ఓకే, 1 state 1 product. సో ఇది ఒక ఇనిషియేటివ్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్ ఎవరిది, మనకి ముఖ్యంగా ఇది మనకి న్యూస్లో ఎందుకుందంటే ఇండియన్ రైల్వేస్ మనకి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా 2000 రైల్వే స్టేషన్లో స్పెషల్ స్టాల్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలా 1.3 lakh ఆర్టిషన్స్ని సపోర్ట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ స్కీమ్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. 1 state 1 product స్కీమ్ అన్నది మనకి 2022లో లాంచ్ అయింది. ఇది ఒక ఇనిషియేటివ్ ముఖ్యంగా లోకల్ ఇండిజినియస్ అండ్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇనిషియేట్ అయిన ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఇదేంటంటే మనకి ప్రతి స్టేట్, ఇప్పుడు రైల్వే స్టేషన్ అన్నది కామన్ పీపుల్ అందరూ యూజ్ చేసేది అనమాట, ఎందుకంటే ఇట్స్ అన్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. సో ఇక్కడికి ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ. సో వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో స్టాల్స్ ఏమైనా పెట్టారనుకోండి, ఆ స్టేట్కి సంబంధించిన ప్రామినెంట్ ప్రొడక్ట్ ఏదైనా పెట్టిన ఒక స్పెషల్ స్టాల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రాలోని కలంకారీ ఉందనుకోండి. సో అలా కలంకారీస్ రిలేటెడ్ ఉన్న డిఫరెంట్ శారీస్ అన్ని అక్కడ ఒక స్టాల్ పెట్టి మనం పెట్టారనుకోండి. సో ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ స్టాల్లోకి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఎంపీకి ట్రావెల్ చేశారు, ఎంపీ నుంచి ఉన్నవాళ్ళు, ఎంపీలో బతుకుతున్న వాళ్ళు వాస్తవులు అనుకోండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు కలంకారీ కొనుక్కున్నప్పుడు సో ఈ కలంకారీ గురించి అక్కడికి వరకు వెళ్తుంది, అంటే మార్కెటింగ్ పెరుగుతుంది. సో మార్కెట్ పెరగడం వల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల అందులో ఇన్వాల్వ్ అయిన ఆర్టిషన్స్కి లైవ్లీహుడ్ అన్నది పెరుగుతుంది. సో ఇలా ప్రమోట్ చేయడానికి మన లోకల్ ఇండిజినియస్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మాట. సో దానికోసం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏంటంటే స్పెషల్గా కొన్ని స్టాల్స్ని డిజైన్ చేయడం జరిగింది, ఎస్థెటికల్లీ యూనిఫామ్ యట్ లోకలీ డిస్టెంట్ మాట. సో మనకేంటంటే యూనిఫామ్గా ఆల్ ఓవర్ ఇండియాలో యూనిఫామ్గా కనిపిస్తుంది, కానీ లోకలీ డిస్టెంట్ మాట. అంటే ఇప్పుడు కలంకారీ స్టాల్ అని చెప్పాను. సో ఈ స్టాల్కి ఏంటంటే వాల్స్కి అంతటికి కలంకారీ డిజైన్స్ పెట్టడం ఇలా అన్నమాట. సో మనకి స్టాల్ అలా డిజైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి యునిక్గా కనిపిస్తుంది. సో ఇలా ఈ మార్కెటింగ్ లైక్ యునిక్గా కనిపించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వీళ్ళ హెల్ప్ తీసుకుంటూ ఈ స్టాల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏంటంటే మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్లో IITs ఎలాగో ఇక్కడ డిజైన్స్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కూడా అలాగే అన్నమాట. సో ఇవి మనకి ఇండియా వైడ్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది దీనికి సంబంధించి. enhances market access, support local livelihood, promotes regional products and strengthen the vocal for local initiative. The OSOP scheme is a key component of Pradhan Mantri Gati Shakti National Master Plan, which aims to provide seamless multimodal connectivity and improve the logistics of local goods. Okay, సో ఇదేంటంటే మనకి ఈ స్కీమ్ అన్నది ఈ PM గటి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద మనకి వన్ ఆఫ్ ద స్కీమ్ మాట. సెంట్రల్ లైక్లీ టు అమెండ్ సర్ఫ్రాసీ యాక్ట్ మాట. సో సర్ఫ్రాసీ యాక్ట్కి కొన్ని అమెండ్మెంట్స్ చేయాలనుకుంటుంది, అందుకే న్యూస్లో ఉంది. సో ఈ చేంజెస్ వల్ల ఏం అచీవ్ చేయాలనుకుంటుంది, ఇట్ వాంట్ టు ఇంప్రూవ్ క్రెడిట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట. ఈ గోల్ని అచీవ్ చేయడానికి కొన్ని అమెండ్మెంట్స్ చేయాలనుకుంటుంది. సో అమెండ్మెంట్లో ముఖ్య ఇంపార్టెంట్ అమెండ్మెంట్ ఏంటంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రికన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక సెంట్రల్ ఆన్లైన్ డేటాబేస్ మాట. సో సెంట్రల్ ఆన్లైన్ డేటాబేస్ని ఒకటి క్రియేట్ చేయాలనుకుంటుంది. ఈ సెంట్రల్ ఆన్లైన్ డేటాబేస్ ఏంటంటే బ్యాంక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటో చూద్దాం. సో ఇప్పుడు బ్యాంక్స్ ముఖ్యంగా మెయిన్ చేస్తున్న పని ఏంటి, బ్యాంక్స్ ఏంటంటే లోన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా వివిధ కస్టమర్స్కి లోన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ లోన్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే లోన్స్ నుంచి ప్రతి లోన్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా బ్యాంక్ బిజినెస్ అన్నది ఇలా చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక పర్సన్ కాల్డ్ A అన్నది బ్యాంక్ అప్రోచ్ అయ్యారు. ఓకే,
సో బ్యాంక్ అప్రోచ్ అయ్యి జనరల్గా లోన్ ఇస్తున్నప్పుడు బ్యాంక్ షూరిటీ తీసుకుంటుంది. షూరిటీ అంటే ఏదో ఒక ఆస్తి పత్రమో ఏదో ఒకటి తీసుకుంటూ లోన్ ఇవ్వడం, గ్యారంటీ ఇవ్వడం అంటే మీరు కట్టకపోతే మా దగ్గర ఒకటి ఉంది, ఒక పర్టికులర్ భరోసా ఉంది, మేము దాన్ని అమ్ముకొని మేమే తెచ్చుకుంటాం మనీ అన్న టైప్. సో షూరిటీ తీసుకుంటుంది కదా, సెక్యూరిటీ. సో ఆ పర్సన్ కాల్డ్ ఏ అన్నది బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నారు. సో లోన్ తీసుకుంటే ఇతను ఎక్స్పెక్టేషన్ ఏంటి బ్యాంక్? సో ఇతను ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి. సో ఇతను ఏంటంటే బ్యాంక్కి ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి, అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కొద్దిగా కట్టాలి. దాన్నే ఈఎంఐ అంటాం అన్నమాట. ఓకే, సో ఈఎంఐ కట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇదే పర్సన్ ఇంకో బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ కాల్డ్ బ్యాంక్ B2. ఈ బ్యాంక్కి వెళ్ళి ఇవే ఆస్తి పత్రాలు చూపించి మళ్ళీ ఇంకొక 5 లక్షలు తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, సేమ్ ఆస్తి పత్రాలు చూపిస్తూనే ఇక్కడికి వెళ్ళి ఇంకోటి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఏంటి, ఇతని దగ్గర ఇక్కడ కట్టే స్తోమత ఉంటే మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళదు కదా. అంటే ఏంటి, బ్యాంక్ని ఫ్రాడ్ చేయాలని చూస్తున్నారు అన్నమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ బిజినెస్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. ఏంటంటే కొంత మనీ ఇక్కడ స్టక్ అయిపోతుంది, ఇంకా ఫ్లో అన్నది బ్యాంక్ బిజినెస్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది. బ్యాంక్ బిజినెస్ ఇంపాక్ట్ అయితే ఏమవుతుంది, లోన్స్ ఇవ్వడం మానేస్తుంది. లోన్స్ ఇవ్వడం మానేస్తే ఏంటంటే మనకి ఎకానమీలో డౌన్ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అందుకే ఇలా అవాయిడ్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటుంది. ఈ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఉంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇతను లోన్ తీసుకున్నప్పుడు ఈ సెంట్రలైజ్డ్ డేటాబేస్లో అది రిజిస్టర్ అవుతుంది అన్నమాట. 10,000 లోన్ తీసుకున్నాడు ఆస్తి పత్రాలను పెట్టి, ముఖ్యంగా హౌస్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఇదే పర్సన్ ఇంకో బ్యాంక్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇతను అది చూస్తే ఈ బ్యాంక్ పర్సన్ ఏంటంటే అతను ఇచ్చిన డాక్యుమెంట్స్ని ఇందులో ఉందో లేదో చెక్ చేసుకుంటాడు అనమాట. ఇందులో ఆల్రెడీ ఉంది కదా, సో ఇతను ఆల్రెడీ ఫ్రాడ్ చేస్తున్నాడని తేలిపోతుంది అనమాట. సో లోన్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఇతను లోన్ కట్టకుండా ఉంటే ఈ బ్యాంక్ బిజినెస్ కూడా దెబ్బతింటుంది కదా. సో ఇలాంటి ఫ్రాడ్యులెంట్ మీన్స్ని, ఫ్రాడ్యులెంట్ కస్టమర్స్ని హ్యాండిల్ చేయడానికి వచ్చిన ఇనిషియేటివే ఈ సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్, అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నమాట. It's a central online registry that records security interest over immutable, movable and intangible assets, helping prevent fraudulent multiple lending on same asset and increasing transparency. What is Sarfrazi Act 2002? So Sarfrazi Act 2002 provides a legal mechanism for banks and financial institutes to recover non-performing assets. It allows lender to reinforce security interest without court or a tribunal intervention మాట. ఓకే, సో ట్రిబ్యునల్ ఇంటర్వెన్షన్ లేకుండా మనకి ఏంటంటే ఈ సర్ఫరాసీ యాక్ట్ ద్వారా ఏంటంటే మనకి ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉంటుంది కదా, దాన్ని హ్యాండిల్ చేయడానికి వీలవుతుంది. అసలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి? ఇప్పుడు బ్యాంక్ చెప్పాను కదా, లోన్స్ ఇస్తుంది, దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటూ దాని బిజినెస్ చేస్తుంది అని చెప్పి. అంటే ఇప్పుడు కస్టమర్ అన్న పర్సన్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఈఎంఐ అన్నది కడుతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఈఎంఐ మనకి ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్తో కొంత నెమ్మదిగా తీరుతూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఇది రెగ్యులర్గా అతను కడుతున్నాడు అనుకోండి, ఈజ్ అ గుడ్ కస్టమర్, రెగ్యులర్గా అతను ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాడు. అప్పుడు అలాంటి లోన్ని పర్ఫార్మింగ్ అసెట్ అంటారు అన్నమాట. అంటే బ్యాంక్ ఏంటంటే దీనివల్ల అతనికి లోన్ ఇవ్వడం వల్ల ఆ బిజినెస్ ఆ బ్యాంక్ బిజినెస్ అన్నది కొనసాగుతూ ఉంటుంది సాఫీగా. ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు కస్టమర్ ఒక 3 monthsగా ఈఎంఐ కట్టట్లేదు, అంటే ఇంట్రెస్ట్ రిలేటెడ్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఏ అమౌంట్ కట్టట్లేదు అనుకో, అప్పుడు దాన్ని 3 months దాటితే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఆ లోన్ అన్నది బ్యాంక్కి బర్డెన్ అయిపోతుంది. అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికే వచ్చిన యాక్టే ఈ సర్ఫరాసీ యాక్ట్ అన్నమాట. ముఖ్యంగా దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ 3 months దాటితే ఎన్పిఏ అని చెప్పింది ఎవరంటే, 3 months దాటితే ఎన్పిఏ అవుతుంది అని చెప్పి ఎక్కడ మనకి డిఫైన్ చేసిందంటే ఈ యాక్ట్లో అన్నమాట. ఓకే, సో దిస్ యాక్ట్ అప్లైస్ వన్ ద అవుట్ స్టాండింగ్ లోన్ అమౌంట్ ఎక్సీడ్స్ 1 lakh. అంతేకాదు ఇందులో ఇంకోటి ఏం చెప్పారంటే, ఈ లోన్ అమౌంట్ ఎంత అయి ఉండాలి, మినిమం 1 lakh అయితేనే, అండ్ 1 lakh అయ్యి 3 monthsగా కట్టకపోతేనే అప్పుడే ఈ పర్టికులర్ సర్ఫరాసీ యాక్ట్ అన్నది ఎఫెక్ట్ లోకి వస్తుంది. రికవరీ క్యాన్ బి క్యారీడ్ అవుట్ బై టేకింగ్ పొజిషన్ ఆఫ్ సెక్యూర్డ్ అసెట్స్ ఆర్ ద బారోవర్స్ ఆర్ గ్యారంటర్స్. సో మనం ఏంటి, జనరల్గా బ్యాంక్ లోన్ కట్టకపోతే ఏమొస్తుంది మనకి, జనరల్గా
ఒక నోటీస్ వస్తుంది కదా, ఒక నోటీస్ వచ్చిన తర్వాత ఇంకా కట్టకపోతే ఒక 3-4 నోటీసులు వచ్చిన తర్వాత ఆప్షన్ వేస్తామని కూడా నోటీస్ వస్తుంది. సో అది ఎందుకు అలా ఉందంటే సర్ఫరసీ యాక్ట్లో ఆ ప్రొసీజర్ అన్నది డిఫైన్ అయింది అన్నమాట. స్టీల్ స్లాగ్ టెక్నాలజీ. సో మనకి ఇది న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఎందుకు న్యూస్లో ఉందంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సింగ్ అడ్వకేటెడ్ వైడర్ అడాప్షన్ ఆఫ్ స్టీల్ స్లాగ్ బేస్డ్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ టెక్నాలజీ particularly in hilly and Himalayan regions. That the ministry's technology development board is signed an agreement with Ramuka Global Eco Work Private Limited Visakhapatnam. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే మనకి ఎకోఫిక్స్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి ఈ ఎకోఫిక్స్ అన్నది పాట్ హోల్స్లో యూజ్ చేస్తారు. పాట్ హోల్స్ అంటే మనకి రోడ్డు మీద గుంతలు ఉంటాయి కదా, వాటిని ఫిక్స్ చేస్తారు కదా. సో ఆ ఫిక్స్ చేయడానికి జనరల్గా మనకి ఏంటంటే కంకర్ యూజ్ చేస్తారు, అంటే క్రష్డ్ స్టోన్స్ అలా. సో ఇప్పుడు అలా కాకుండా మనకి స్టీల్ ఇండస్ట్రీ నుంచి బై ప్రొడక్ట్గా వచ్చేదాన్ని స్టీల్ స్లాగ్ అంటారు అన్నమాట. అంటే మొత్తం అదంతా అయిపోయిన తర్వాత వేస్ట్లా వస్తుంది, దాన్ని స్టీల్ స్లాగ్ అంటారు. ఈ స్టీల్ స్లాగ్నే కొంచెం రీసైకిల్ చేసి ఎకోఫిక్స్గా మార్చుతున్నారు అనమాట. సో దీన్ని ఏంటంటే ఈ పాట్ హోల్స్ని గుంతల్ని ఫిక్స్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఈ ఎకోఫిక్స్ అన్నది ఎవరు తయారు చేశారు? CSIR సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నది తయారు చేసింది అనమాట. So Ecofix uses processed iron and steel slag, byproduct of the steel manufacturing and the construction material. So steel slag annadi byproduct created during the melting of the iron ore at a very high temperatures. Traditionally considered industrial waste, but it's now processed to replace natural aggregates like crushed stone in road construction. Next, National IED Data Management System of NSG. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే హోమ్ మినిస్టర్ లాంచ్ ద నేషనల్ IED డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ మార్కింగ్ అ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథనింగ్ ద కంట్రీస్ కౌంటర్ IED అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో నేషనల్ IED డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది మనకి NSG అన్నది తయారు చేసింది అన్నమాట. సో ఇది ఒక నేషనల్ డిజిటల్ డేటాబేస్. ఓకే, ఇది ఒక నేషనల్ డిజిటల్ డేటాబేస్ ఫర్ రికార్డింగ్ అండ్ మేనేజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ IED అండ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్స్ అక్రాస్ ఇండియా. సో ఈ IED అన్నది మనకి ఈ పర్టికులర్ మెషర్ దేనికోసం తీసుకొచ్చారంటే ఇది ఒక డిజిటల్ ఇనిషియేటివ్. దేనికోసం? మనకి IEDస్ని అండ్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్స్ని రికార్డ్ చేయడానికి. ఈ IED అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అంటే బాంబ్స్ లాంటివి అన్నమాట. ఓకే, సో డిస్ట్రక్షన్ క్రియేట్ చేసే ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే బాంబ్స్. ఓకే, ఇంప్రూవైజ్డ్ IEDs అంటే మనకి జనరల్గా బాంబ్స్ అన్నవి కెమికల్స్తోని వీటితోని లైక్ ఇదేంటి తయారు చేస్తారు అన్నమాట ఇండస్ట్రీస్లోని ఫ్యాక్టరీస్లోని. సో ఇలాంటివి ఇవి లీగల్గా తయారు చేయాలి అంటే గవర్నమెంట్ ఆమోదంతో లైక్ ప్రాపర్గా తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డిఫెన్స్ పర్పస్ కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం తయారు చేస్తారు. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే మనకి కొన్ని స్టేట్కి విరుద్ధంగా పనిచేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, లైక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సో అవి కూడా స్టేట్ని భయపెట్టాలనో వైలెన్స్ని క్రియేట్ చేయడానికి కూడా సో వెపన్స్ని యూజ్ చేస్తూ ఉంటుంది. అందులో ఎక్స్ప్లోజివ్ డివైసెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే లోకల్గా అవైలబుల్ అయిన మెటీరియల్తో తయారు చేస్తారన్నమాట. అందుకే అలాంటి కైండ్ ఆఫ్ బాంబ్స్ని ఏమంటారంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అన్నమాట. ఓకే, లోకల్గా హోమ్ మేడ్ బాంబ్స్ అంటారు. సో వాటినే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్ అంటారు. సో ఈ డేటాబేస్ ద్వారా ఏంటంటే ఇప్పుడు NSG వెళ్ళి డిస్పోజ్ చేస్తున్నప్పుడు ఏవైనా బాంబ్స్ని అలాంటి వాటిని సో చూసినప్పుడు ఓకే ఇది ఈ మెటీరియల్తో తయారు చేశారని వాళ్ళకి అంచనా వస్తుంది. సో దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్గా ఒక దగ్గర సేవ్ చేసుకుంటే సో నెక్స్ట్ టైం ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉపయోగపడి దాన్ని కంట్రోల్ చేయడం అవుతుంది. అంటే ఈ మెటీరియల్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది, సో ఆ ఛానల్స్ని కట్ చేస్తే ఆటోమేటిక్గా హోమ్ మేడ్ బాంబ్స్ అన్నవి తయారు చేయడం కష్టం అవుతుంది. సో దానికోసం ఆ బిగ్గర్ ఆబ్జెక్టివ్ కోసం ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నారు. అందులో ఏమేమి డేటా ఉంటుంది, IEDs సంబంధించి అండ్ బాంబ్ బ్లాస్ట్ అయిన ఇన్సిడెంట్ సంబంధించిన డేటా అంతా ఉంటుందన్నమాట. ఇది మనకి NSG లైక్ లీడ్ డెవలప్ చేస్తున్న ఇనిషియేటివ్ అన్నమాట. సేక్రెడ్ గ్రూవ్స్ అంటే నేచర్ టెంపుల్ అన్నమాట. అంటే నేచర్ని టెంపుల్గా వర్షిప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సేక్రెడ్ గ్రూవ్. అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో ట్రైబ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కల్చర్ ప్రకారం ఫారెస్ట్ని దైవంగా నమ్మారనుకోండి. సో ఆ పర్టికులర్ ఏరియాని ఆ పర్టికులర్ ఫారెస్ట్లో కొంత పార్ట్ని వాళ్ళు మినిమం టచ్ చేయరన్నమాట. అంటే ఏంటి జనరల్గా ట్రైబ్స్ ఏం చేస్తారు,
వాళ్ళ ఎకనామిక్ నీడ్ కోసం మొలకలో ఇంకా ఏవైనా ఫారెస్ట్ రిసోర్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్రాంతంలో మినిమం ఏది చేయరు, జస్ట్ అలా టచ్ చేయకుండా ఉంచుతారు అనమాట. ఎందుకంటే ఆ కంప్లీట్ ఫారెస్ట్ని, ఆ ప్యాచ్ ఆఫ్ ఫారెస్ట్ని వాళ్ళు పూజిస్తారు అనమాట. అందుకే వాటిని టచ్ చేయకుండా, ఏది కట్ చేయకుండా ఉంచుతారు. అలాంటి వాటినే సేక్రెడ్ గ్రూవ్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే మనకి మెజారిటీ ఆఫ్ హ్యూమన్ డిస్టర్బెన్సెస్ సేక్రెడ్ గ్రూవ్స్కి ఎక్కడ ఉంది అంటే మనకి నార్త్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో ఉందని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది అన్నమాట, ఒక స్టడీ చెప్తుంది. సో సేక్రెడ్ గ్రూవ్స్ అన్నది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి, ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ టాపిక్లో కవర్ అవుతుంది అన్నమాట. Sacred groves are patches of trees of forest areas that are traditionally protected by local communities for the religious, cultural, and ecological significance. They are known by diverse names, different names ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే దేవరకాడు ఇన్ కర్ణాటక, కావు ఇన్ కేరళ, సర్నా ఇన్ మధ్యప్రదేశ్, ఓరన్ ఇన్ రాజస్థాన్, దేవరా ఇన్ మహారాష్ట్ర, ఉమంగలై ఇన్ మణిపూర్, లోకంతక్ ఇన్ మేఘాలయ, దేవన్ ఆర్ దియోభూమి ఇన్ ఉత్తరాఖండ్ అన్నమాట. ఇలా మనకి డిఫరెంట్ ప్రాంతానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, ఇవి కొంచెం గుర్తుంచుకోండి. Sacred groves preserve biodiversity, regulate climate, conserve water, support livelihood, protect cultural heritage and promote environmental awareness. So ఈ sacred groves వల్ల మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. Antarctic penguin. So న్యూస్లో ఎందుకుందంటే a decade long study in Antarctica has found that penguins are shifting the breeding season earlier, likely due to climate change. So climate change impact అందరికీ అవుతుంది, ఈవెన్ పెంగ్విన్స్ కూడా దానికి విరుద్ధం కాదన్నమాట. ఓకే, సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే పెంగ్విన్స్ ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వల్ల వాటి బ్రీడింగ్ సీజన్ అన్నవి కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది, అందుకు న్యూస్లో ఉంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ముఖ్యంగా బయోడైవర్సిటీ డైమెన్షన్లో ముఖ్యంగా పెంగ్విన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. Penguins are the flightless birds that are highly adapted for the marine environment. సో పెంగ్విన్స్ అన్నవి ఒక బర్డ్స్ మాట, కానీ అవి ఎగరలేవు, కానీ అవి ముఖ్యంగా మెరైన్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయిన బర్డ్స్ మాట. దే ఆర్ ఎక్సలెంట్ స్విమ్మర్స్ అండ్ కెన్ డైవ్ ఇన్ టు గ్రేట్ డెప్త్స్. సో అవి అంటార్క్టికా ఆ ప్రాంతంలో ఏంటి ఐస్ అండ్ వాటర్ ఉంటుంది కదా, సో అవి మంచి స్విమ్మర్స్ అండ్ చాలా లోతుకు కూడా వెళ్ళగలం అన్నమాట. దే ప్లే అ కీ రోల్ ఇన్ అంటార్క్టికా ఫుడ్ సైకిల్. సో ఇవి జనరల్గా లోతుకు వెళ్ళినప్పుడు పైకి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు న్యూట్రియంట్స్ని కింద నుంచి తీసుకొస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే అక్కడ సర్ఫేస్ మీద ఉన్న ఆల్గేకి ఆ న్యూట్రియంట్స్ చాలా ఉపయోగపడతాయి, ముఖ్యంగా ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో. దే లివ్ ప్రైమర్లీ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. సో ఇవి సదరన్ హెమిస్ఫియర్లో పెంగ్విన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఐయుసిఎన్ స్టేటస్ కూడా చూద్దాం, మనకి పెంగ్విన్ టైప్స్ ఉన్నాయి, ఐయుసిఎన్ స్టేటస్ మన. సో ఎంపరర్ పెంగ్విన్ అన్నది మనకి నియర్ థ్రెటెడ్ జోన్లో ఉంది, రాయల్ పెంగ్విన్ అన్నది లీస్ట్ కన్సర్న్, అలాగే ఎడ్లై పెంగ్విన్ అన్నది లీస్ట్ కన్సర్న్, హంబోల్డ్ పెంగ్విన్ అన్నది వనరబుల్, అలాగే ఫ్రోడ్లాండ్ పెన్సిలన్ అన్నది పెంగ్విన్ అన్నది నియర్ థ్రెటెండ్, అండ్ గెంటో పెంగ్విన్ అన్నది మనకి లీస్ట్ కన్సర్న్. ఇవి వాటి సైంటిఫిక్ నేమ్స్ మనకంత అవసరం లేదు. గోల్డిలాక్స్ ఎకానమీ. సో ఇది నెక్స్ట్ ఆర్టికల్, ఇది న్యూస్లో ఎందుకు. India's 2025 agricultural year benefited from the rare Goldilocks combination of surplus monsoon rainfall and moderate temperature, unlike 2024 which was the warmest year on the record despite a good monsoon. సో ఇక్కడ మనకి న్యూస్లో ఎందుకు ఉందంటే మనకి ఇండియన్ అగ్రికల్చర్ అంట 2025లో మంచిగా పర్ఫామ్ చేసింది. ఎందుకు దాని రీజన్ అంటే గోల్డిలాక్ సిచ్యువేషన్లో పడ్డది అని చెప్పి. గోల్డిలాక్ సిచ్యువేషన్ అంటే జనరల్గా ఏంటంటే ఏదైనా ఎప్పుడు మంచిగా థ్రైవ్ అవుతుంది, ఒక ప్లాంట్ ఉందనుకోండి, నార్మల్గా హ్యూమన్స్ ఉన్నారనుకోండి, ఎప్పుడు మనం మంచిగా థ్రైవ్ అవుతాం, మంచిగా టూ హాట్ ఉండకూడదు, టూ కోల్డ్ ఉండకూడదు. సో పర్ఫెక్ట్గా మనకి వార్మ్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గుడ్ టెంపరేచర్ ఆర్ గుడ్ ఎన్విరాన్మెంట్. అలాంటిదే ఎకానమీలో కూడా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గోల్డిలాక్ మాట. ఓకే, సో ఇక్కడ 2025 అగ్రికల్చరల్ సెక్టర్లో ముఖ్యంగా గోల్డిలాక్ ఎన్విరాన్మెంట్లో పడింది, ఆ గోల్డిలాక్ కాంబినేషన్లో పడింది. ముఖ్యంగా దేని ఫ్యాక్టర్స్ వల్ల మనకి మాన్సూన్ అన్నది బాగుంది. తెలుసు కదా, ఇండియన్ అగ్రికల్చర్ ప్రైమర్లీ మనకి మాన్సూన్ ఫెడ్ మాట. ఓకే, సో మన ఇరిగేషన్ ఉన్నా మనకి అంత సపోర్ట్ ఉండదు ఇరిగేషన్ నుంచి, సో మేజర్లీ రెయిన్ ఫెడ్ అని చెప్పి అంటాం అన్నమాట. సో మనకి 2025లో మంచి వర్షాలు వచ్చాయి, అలాగే కాకుండా మోడరేట్ టెంపరేచర్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట, టూ ఎక్స్ట్రీమ్ లేవు. దానివల్ల మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అన్నది ఇంక్రీజ్ అయింది. సో అది మనకి న్యూస్లో అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో గోల్డిలాక్ ఎకానమీ అంటే తెలియాలి.
ఉండాలి. సో ఇప్పుడు అగ్రికల్చర్ అలా బాగా ఉండడానికి కారణం ఈ రెండు సిచ్యువేషన్స్ అని చెప్పి అన్నారు కదా, అలాగే ఒక ఎకానమీ కూడా మంచి స్థితిలో ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే ఒక స్టేబుల్ స్టేట్ అని కాదు, మనకి ఫేజెస్లా వస్తూ ఉంటుంది. ఏ ఎకానమీకైనా ఒక ఫేజెస్లా వస్తుంది అన్నమాట. సో ఎలాంటి పారామీటర్స్ ఉంటే గోల్డిలాక్ ఎకానమీ అంటారో చూద్దాం. సో ఇట్స్ అన్ ఐడల్ బట్ టెంపరీ స్టేట్ మాట. చెప్పాను కదా, బ్యాలెన్స్డ్ గ్రోత్ ఉండాలి, లో ఇన్ఫ్లేషన్ ఉండాలి. అంటే ప్రైసెస్ పెరుగుదల ఏంటంటే చిన్నగా పెరగాలి, ఒకేసారి హైగా పెరగకూడదు అన్నమాట అకస్మాత్తుగా. అండ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్, సో ఎంప్లాయ్మెంట్ అంటూ ఉండాలన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉండాలి ముఖ్యంగా. సపోర్టెడ్ బై స్టేబుల్ ఇంట్రెస్ట్ రేట్ స్టేబుల్గా ఉంటే ఏమవుతుందంటే లోన్స్ తీసుకున్న వాళ్ళైనా ఇస్తున్న వాళ్ళకైనా ఒక పర్టిక్యులర్ హామీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మనకి ఎకానమీ అండ్ ప్రొడక్షన్ అనేది ఫ్లరిష్ అవుతుంది. సో ఎకానమీ ఫ్లరిష్ అయితే ఆటోమేటిక్గా మనకి అందరూ బాగుంటారు, అంటే పర్సనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అన్నమాట. It offers a favorable environment for investment, particularly in equities. It is maintained through careful monetary and fiscal policies, with central banks playing a key role in balancing growth and inflation. So, ఇదేంటంటే మనకి మానిటరీ ఫిజికల్ పాలసీ ప్రాపర్గా చేసినప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఫిజికల్ పాలసీ అన్నది ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తారు. అండ్ మానిటరీ పాలసీ అన్నది ఎవరు చూసుకుంటారు? RBI చూసుకుంటారు. Right of governor to address and send messages to the houses. Okay, so ఇది న్యూస్ లో ఎందుకుంది. Recently the Kerala chief minister alleged that governor altered his policy address to the assembly by changing or omitting key paragraphs, particularly those related to state fiscal stress, pending bills and issues of tax devolution. The governor is the constitutional and executive head of the state under Article 153 and 154. So the governor normally works on the aid and advice of the State Council of Ministers headed by Chief Minister. Okay, so మనకి న్యూస్లో ఎందుకుందంటే మనకి కేరళ చీఫ్ మినిస్టర్ కేరళ గవర్నర్ మీద ఒక ఎలిగేషన్ వేశారు. ఏంటంటే మనకి గవర్నర్ ఏంటంటే మనకి అసెంబ్లీ అడ్రస్ చేస్తున్నప్పుడు అందులో కొన్ని పారాగ్రాఫ్స్ని ఒమిట్ చేయడం జరిగింది, ముఖ్యంగా స్టేట్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ పెండింగ్ బిల్స్ వీటి డైమెన్షన్లో అని చెప్పి. సో మన ఎగ్జామ్ రెస్పెక్టివ్లో గవర్నర్ గురించి ముఖ్యంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అడ్రస్ చేసేటప్పుడు అతని పవర్స్ ఏంటి, అతని రోల్ ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గవర్నర్ అన్నది పోస్ట్ అన్నది ఎప్పుడు మనకి న్యూస్లో ఉంటూనే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. గవర్నర్ ఒకటి, ప్రెసిడెంట్ ఒకటి. ఓకే, సో ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. సో గవర్నర్ గురించి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 153 అండ్ 154లో ఉంటుందన్నమాట. సో గవర్నర్ నార్మలీ వర్క్స్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. ఇది ఆర్టికల్ 163లో చెప్పారన్నమాట. ఓకే, ఫంక్షన్స్ ఏంటి? సమ్మనింగ్ అండ్ ప్రొరగోగింగ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్, గివింగ్ అసెంట్ ఆన్ ద బిల్స్. సో గవర్నర్ బిల్స్ మీద సైన్ చేస్తేనే మనకి యాక్ట్ అవుతుంది, దాన్నే అసెంట్ అంటారు. ఓకే, ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్స్ వన్ లెజిస్లేచర్స్ నాట్ ఇన్ సెషన్. సో లెజిస్లేషన్ సెషన్లో లేనప్పుడు గవర్నర్స్ ఆర్డినెన్స్ పాస్ చేయాలి. సో లెజిస్లేషన్ సెషన్లోకి వచ్చిన తర్వాత దాన్ని యాక్ట్గా పాస్ అవ్వాలన్నమాట, ఆమోదిస్తే. అపాయింటింగ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్, ఇవి ప్రైమరీ రోల్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ మాట. సో ఇప్పుడు గవర్నర్ పవర్స్ రిలేటెడ్ టు డెలివరింగ్ స్పీచ్ మాట. ఓకే, సో దీని గురించి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 175 అండ్ 176లో ప్రస్తావించడం జరిగింది. సో ఆర్టికల్ 175 ఏం చెప్తుందంటే గవర్నర్ హ్యాస్ అ రైట్ టు అడ్రస్ ఐదర్ ఆర్ బోత్ హౌసెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటర్ అండ్ టు రిక్వైర్ మెంబర్స్ attendance mat. Okay, and governor can also send messages to the legislator on any matter including pending bills which must be considered promptly. And article 176 of the constitution mandates a special address by the governor to state legislator at the commencement of the first session after the general assembly to the assembly and the commencement of the first session of the each year. So article 176 ప్రకారం గవర్నర్కి రెండు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇంకే టైంలో గవర్నర్ వచ్చి లెజిస్లేటివ్ అసెంబ్లీని, ఈవెన్ దో హీస్ అన్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో వచ్చి అడ్రస్ చేయడం జరగదు అన్నమాట. సో కానీ రెండు సిచ్యువేషన్స్లో అతను అడ్రస్ చేయడం జరుగుతుంది, అతని బాధ్యత. అది అతని బాధ్యతని ఎక్కడ చెప్తుంది? ఆర్టికల్ 176లో చెప్పారు. ఒకటేంటంటే మనకి జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఒక ఇయర్ అయిపోయిన తర్వాత, మనకి ఎలక్షన్ ఇయర్ అయిపోయింది జనరల్గా 5 years. సో 5 years, లేకపోతే ముందస్తుల ఎన్నికలు అయితే ఎంత అయితే అంత. ఓకే, 3 years 2 years అని. సో ఆ ఎలక్షన్ అయిపోయి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేశారనుకో,
ఆ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్ అనమాట. సో అది గవర్నర్ హెడ్ చేస్తారు, అలాగే అప్పుడు స్పీచ్ ఇస్తారు యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఇయర్ మనకి పార్లమెంట్లోనైనా ఈవెన్ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయినా కొన్ని సెషన్స్ ఉంటాయి. ఒకటి బడ్జెట్ సెషన్ అంటారు, ఇంకోటి మాన్సూన్ సెషన్ అంటారు, ఇంకొకటి వింటర్ సెషన్ అంటారు. ఈ బడ్జెట్ సెషన్ అన్నది ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇయర్ మాట. సో జనరల్గా ఇది ఫిబ్రవరిలో ఉంటుంది మాట. సో ఈ ఫిబ్రవరిలో కూడా మనకి గవర్నర్ వచ్చి, మనకి ఈవెన్ పార్లమెంట్లో అయితే ప్రెసిడెంట్ వచ్చి అడ్రస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఈ రెండు మనకి ఆర్టికల్ 176లో చెప్పడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన. సో ఇది న్యూస్లో ఉంది, ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్డ్ ద కంటిన్యూషన్ ఆఫ్ అటల్ పెన్షన్ యోజన అప్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2030 to 31 along with extension of funding support for promotional and developmental activities at gap funding. సో అటల్ పెన్షన్ యోజన అని మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2030 to 31 వరకు ఇంక్రీజ్ చేశారు అని చెప్పి మనకి చెప్తుందన్నమాట. సో అటల్ పెన్షన్ యోజన అన్నది మనకి 2015లో లాంచ్ అయింది విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ సెక్యూరిటీ టు వర్కర్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో వర్కర్స్కి మనకి ఒక సేఫ్టీ నెట్, సోషల్ సెక్యూరిటీ అంటే పెన్షన్ ఫెసిలిటీ ఇవ్వడానికి తీసుకొచ్చిన మెషర్మెంట్. సో జనరల్గా మనకి పబ్లిక్ సెక్టర్లో ఎవరైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, మనకి ప్రావిడెంట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఏంటది అంటే వాళ్ళు వర్క్ చేసినంతసేపు వర్క్ చేసిన తర్వాత మనకి రిటైర్మెంట్లో కొంత మనీ వస్తుంది. ఎలా వస్తుంది అది? ముఖ్యంగా అతను పనిచేస్తున్నప్పుడు ప్రతి నెల కొంత అమౌంట్ తీస్తారు, అమౌంట్ తీసి అతని శాలరీ నుంచి అక్కడికి వెళ్తుంది. అలాగే ఎవరు ఎంప్లాయరో వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. సో కానీ ఇలా అన్ఆర్గనైజ్ సెక్టర్కి అలాంటి పద్ధతి ఏమి ఉండదు మాట. సో వీళ్ళు చాలా వల్నరబుల్గా ఉంటారు. అంటే ఎలా, ఇప్పుడు డైలీ వారి కూలి పనికి వెళ్తున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే ఒక కాన్స్టెంట్ ఎంప్లాయర్ అంటూ ఉండరన్నమాట. సో ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తారు, ఎప్పుడు కొత్త బాస్ ఉంటే అలా మారిపోతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి మెషర్స్ ఉండవు. కానీ వాళ్ళకి కొంత ఏజ్ అయిన తర్వాత మనకి వర్క్ చేయలేరు, అప్పుడు వాళ్ళకి మినిమం బేసిక్ ఉండాలి కదా, వాళ్ళు తినడానికి, షెల్టర్కి, వాటికి. సో అలా వాళ్ళకి పెన్షన్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేదే ఈ అటల్ పెన్షన్ యోజన అన్నమాట. సో ఇదేంటంటే మనం 60 years ఏజ్ అయిన తర్వాత మంత్లీ కొంత పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ కూడా పేమెంట్ ఎవరు చేస్తారంటే జనరల్గా 18 to 40 years ఉన్నప్పుడు ఎవరైనా అందులో రిజిస్టర్ అవుతూ ప్రతి నెల కొంత కడుతూ ఉండాలి. మనకి 60 years వచ్చిన తర్వాత పెన్షన్ అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. సో మినిమం 1000 వస్తుంది మనం కట్టే అమౌంట్ ప్రకారం. సో మినిమం 1000 వస్తుంది, లేకపోతే 5000, 6000, 8000. సో మనం కట్టిన అమౌంట్ ప్రకారం 60 years తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 18 to 40 years ఉన్న ఎవరైనా ఎలిజిబుల్. కానీ 2022 నుంచి ఒక చేంజ్ వచ్చింది. ఈ ఏజ్ బ్రాకెట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో పడ్డారంటే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అన్నమాట. సో ఈ అడ్మినిస్ట్రేటింగ్ బాడీ అన్నది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అన్నమాట. మేనేజ్డ్ అండర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. Progress అన్నది as of January 2026 over 8.66 crore subscribers have been enrolled, making Atal Pension Yojana a cornerstone of India's inclusive social security framework. Kaladi to be upscaled using advanced food technologies. The Union Minister of the State for Science and Technology has directed the upscaling of Kaladi, a traditional dairy product of Udhampur district, Jammu and Kashmir. The initiative is aligned with One District One Product scheme to enable valuable addition. So ముఖ్యంగా ఈ One District One Product scheme ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇందులో కలాడీని కూడా ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్రామినెంట్ ఒక పర్టికులర్ ప్రొడక్ట్ వల్ల దానికి గుర్తింపు వస్తుంది. సో అలా ప్రతి డిస్ట్రిక్ట్కి దానికి ప్రామినెంట్గా గుర్తింపు ఉన్న ప్రొడక్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తే, దానికి బ్రాండింగ్ చేస్తే ఆర్ మార్కెటింగ్ చేస్తే దాని వెనకాతల వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే దీనికి ఒక కైండ్ ఆఫ్ బ్రాండింగ్ కూడా వస్తుంది అనే ఉద్దేశంతో మనకి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్లో ఇక్కడ ఉధంపూర్ డిస్ట్రిక్ట్, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్కి ఏ ప్రోడక్ట్ని వీళ్ళు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? కలాడి అనే ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. సో దీనికే
దీని ప్రమోషన్లోనే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకో టెక్నాలజీ ఉపయోగించుకుంటూ దీని ప్రొడక్షన్ ఇంకా ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కలాడి అంటే ఏంటో తెలుసుకుందాం. దీన్ని మోజరెల్లా ఆఫ్ జమ్మూ అంటారు అన్నమాట. ఎందుకంటే దాన్ని తింటున్నప్పుడు చూయిగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని దేంతో తయారు చేస్తారంటే ముఖ్యంగా కౌ మిల్క్తోనైనా, బఫెలో మిల్క్తోనైనా, లేకపోతే మిక్స్డ్ మిల్క్తోనైనా తయారు చేస్తారు అన్నమాట. సో ఇది తయారీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాగ్యులేటింగ్ మిల్క్. అంటే ఏంటంటే పాలను విరక్కొడతారు అన్నమాట, మరగబెట్టి విరక్కొడతారు. తర్వాత సపరేటింగ్ ద కర్డ్, అంటే దాన్ని పన్నీర్గా తీసుకొస్తారు. ప్రెస్సింగ్ అంటే అలౌయింగ్ ఇట్ టు రైపన్ ఫర్ ద షార్ట్ పీరియడ్. సో పన్నీర్ని చేసి కొంతసేపు దాన్ని ఫర్మెంట్ అయిస్తారు అన్నమాట. సో తర్వాత దీన్ని ఆ పన్నీర్ బాల్స్లా చేసి మనకి ప్యాన్ మీద ఫ్రై చేస్తారు. దానిలో ఉన్న దాంతోనే ఫ్రై చేసి ఓన్ ఫ్యాట్లోనే ఫ్రై చేసి దీన్ని ముఖ్యంగా సైడ్ డిష్గా తింటారు అన్నమాట. కుల్చాస్తో, లోకల్ బ్రెడ్ కుల్చాతోని సైడ్ డిష్గా తింటారు. 295 aircraft. The first man made in India seen 295 aircraft from Airbus Tata Vadodara assembly line is set to roll out before September 2026, highlighting deepening India's PAN defense collaboration. సో ఇక్కడ మనకి ఈ 295 ఎయిర్క్రాఫ్ట్స్ అన్నవి సెప్టెంబర్ 2026 కల్లా ఫస్ట్ రోల్అవుట్ అవుతుందని న్యూస్లో చెప్తున్నారు. సో ఇదేంటంటే మనకి టాటా వడోదరా అసెంబ్లీ లైన్లో తయారవుతుంది. అండ్ ముఖ్యంగా ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియాస్ పాన్ డిఫెన్స్ కొలాబరేషన్ అన్నమాట. ఇండియా అండ్ స్పెయిన్ ఈ రెండు కొలాబరేట్ అవుతూ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అన్నమాట. సో C-295 ఫీచర్స్ చూద్దాం. ఇట్స్ అ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అన్నమాట. ఇది ముఖ్యంగా సోల్జర్స్ని, కార్గోని అండ్ మిగతా ఎక్విప్మెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. అంటే ఇప్పుడు ఈస్టర్న్ బార్డర్లో ఉన్న సోల్జర్స్ని వెస్టర్న్ బార్డర్స్లోకి తీసుకెళ్ళడం, అలాగే ఏదైనా ఎమ్యునేషన్ అయినా, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ని అయినా డెలివరీ చేయాలంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ని వాడడం జరుగుతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అన్నమాట. సో అంతేకాకుండా దీనికి ఇంకా మిగతా విధాలుగా కూడా వాడచ్చు. సర్వేలెన్స్కి, మ్యారిటైమ్ ప్యాట్రోల్కి, మెడికల్ ఎవాక్యుయేషన్కి, ఫైర్ ఫైటింగ్కి ఇలా కూడా వాడచ్చు. సో ఎయిర్క్రాఫ్ట్ కెపాసిటీ అంతా 70 soldiers or 8 tons ఆఫ్ కార్గోని క్యారీ చేయగలదు. ఇట్ కెన్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ ఆన్ షార్ట్ ఆర్ రఫ్ ఎయిర్ స్ట్రిప్స్, మేకింగ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ రిమోట్ అండ్ డిఫికల్ట్ ఏరియాస్. ఇట్ కెన్ స్టే ఇన్ ఎయిర్ ఫర్ అప్ టు 13 hours, అలౌవింగ్ లాంగ్ మిషన్స్ మాట. సో ఇది ఏంటంటే దీని క్యాపబిలిటీ ఎంతంటే 13 hours వరకు కిందకు రాకుండా ఉండగలదు అన్నమాట. సో ఇది powered by 2 turboprop engines which make it fuel efficient and reliable. And అంతేకాదు the aircraft were originally designed by Spain's CASA and now manufactured by European multinational Airbus Defence and Space Mart. Okay. Mozambican right activist to get Indira Gandhi Peace Prize mat. So Mozambican right activist అయిన మనకి గ్రాకా మైఖల్, ఈమెకి ఈ పర్టికులర్ అవార్డ్ అన్నది 2025కి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే. సో దీన్ని మనం ఎగ్జామ్ రెస్పెక్ట్లో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మిస్ మైఖల్, ఈమెకి ఈ అవార్డు ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఆమె పాత్ బ్రేకింగ్ వర్క్ చేశారన్నమాట. ఏ ఫీల్డ్స్లోని ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ హ్యూమనిటేరియన్ యాక్షన్, ఈ పర్టికులర్ డైమెన్షన్స్లో ఆమెను వర్క్ని గుర్తిస్తూ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డు అన్నది ఎందుకు ఇస్తారు, అసలు ఎవరిస్తారో కూడా చూద్దాం. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ అవార్డ్, అంటే ప్రతి ఇయర్ ఇస్తారు. ఎస్టాబ్లిష్డ్ బై ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఇన్ ఇండియా మాట. The prize is named in the honor of late Prime Minister of India Indira Gandhi and is instituted in 1986. The award is presented to individuals or organizations that have made significant contributions to the promotion of international understanding and peace, the development of new international economic order and strengthening of democracy. So ముఖ్యంగా ఈ ప్రైజ్ ఎందుకు ఇస్తారంటే ఎవరైనా ముఖ్యంగా ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ మీద వర్క్ చేస్తూ, అలాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, కొత్త ఎకనామిక్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి, డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేయడానికి వాళ్ళ వర్క్ ఎవరైనా చేస్తే అలాంటి వర్క్స్ని గుర్తిస్తూ ఈ అవార్డు అన్నది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ అవార్డు వచ్చినప్పుడు ఏమొస్తుందంటే 1 కోటి రూపాయలు వస్తాయి. అలాగే సైటేషన్ అంటే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ వస్తుందన్నమాట. అండ్ ట్రోఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు అన్నది మనకి 3 కేటగిరీస్లో ఇస్తారు. అది పీస్ మాట, ఇంకొకటి డిసార్మ్మెంట్, ఇంకొకటి డెవలప్మెంట్ మాట. వర్క్ ఇన్ ప్రమోటింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఏదైనా ఎకనామిక్ డెవలప్మెంట్ అయినా, సోషల్ డెవలప్మెంట్ అంటే హెల్త్ అని, ఎడ్యుకేషన్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని, జెండర్ జస్టిస్ అని ఇలా. ఓకే. ద అవార్డ్ సెరమనీ typically takes place on November 19.
ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇందిరాగాంధీ. సో జనరల్గా అవార్డ్ ఎవరికి ఇచ్చారో అనౌన్స్ చేశారు కానీ అవార్డ్ అన్నది అంటే ఈ కైండ్ ఇవన్నీ 1 crore సైటేషన్ అండ్ ట్రోఫీ ఎప్పుడు ఇస్తారంటే November 19th ఇస్తారు. ఎందుకంటే November 19th అన్నది ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు. థ్యాంక్ యూ.